ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యోపదేత్తస్స నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి, మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని, లేకపోతే ఏదో గాలి సోకిందని, దిష్టి బాగా తగులుతుందని, శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని, ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం. అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది? ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే, అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల, ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి. ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి, అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి, అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి. సిమ్టమ్స్, మోసాలు, భ్రమలు, అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి, అసలు ఎందుకు ఏర్పడతాయి, ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి, అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం. మీరు వీడియో ఆఖరి వరకు చూడండి. అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ భ్రమల్ని, భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. మీన లగ్నము, మీన రాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి గురువు అవుతాడు. సాధారణంగా ఏంటంటే లగ్నాధిపతి గురువు అయినప్పుడు లేదా లగ్నాధిపతి అయినప్పుడు వాళ్ళకి రావడం కొంచెం తక్కువగానే వస్తుంది. ఇట్లాంటివి ఏవైనా సరే నెగిటివ్ ఫోర్సెస్ నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్స్. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ గుర్తించాల్సింది, మీకు భ్రమ కలిగిందా, నిజంగానే అయిందా? ఎందుకంటే భ్రమ అనేటువంటిది అది మీరు దాని గురించి కరెక్ట్గా ఆలోచించి మెడిటేషన్ చేసుకోవడం ద్వారా కూడా పోతుంది. కానీ నిజంగానే మీకు గనక మీనలగ్నం వారికి లేదా మీన రాశి వారికి ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి కొంతమంది చేసేటువంటి పూజాది విధానాల్లో చేసేటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో, చేసేటువంటి కొన్ని చేస్తుంటారు. న్యాచురల్గా అంటే రెగ్యులర్గా చేసేటువంటి సాత్వికమైనటువంటి పద్ధతులు కాకుండా ఇంకేదో ప్రయోగం చేస్తున్నానండి, మా వాళ్ళు ఎవరు చేశారు, నేను దానికి ఏదో కొత్తగా ఏదో మంత్రం తెలుసుకున్నాను చేస్తున్నా అంటూ ఉంటారు. అటువంటివి మాత్రం ఇబ్బంది ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, గురువు యొక్క లగ్నం అయింది కాబట్టి మీన లగ్నం వారికి. అలాగే సమ్ టైమ్స్ తండ్రికి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది, పిల్లలకు కాకుండా. అప్పుడు కుజుడు పాడవుతాడు ఇంట్లో. కొన్ని ఇళ్ళల్లో చూడండి, తండ్రి అప్పటి వరకు బాగానే ఉన్నారండి, సడన్గా ఉన్నటువంటి వ్యసనపరుడు అయిపోయాడు, లేకపోతే రకరకాల గుర్రం పందాలను, లేకపోతే కార్డ్స్ ప్యాకెట్లు ఆడుకోవడం, మనం ఇట్లాంటి వాటిల్లోకి వెళ్ళిపోయాడు. మనం ఏంటి, దాన్ని జస్ట్ ఆ వ్యక్తి ఏదో అట్లా పాడైపోయాడు అనుకుంటాం. కానీ సమ్ టైమ్స్ మీన లగ్నం వారికి కుజుడు కనుక పాడైతే, ఎందుకంటే మీనం వారికి సర్వసాధారణంగానే రవి 6వ అధిపతి అవుతాడు. అంటే తండ్రి యొక్క పూర్వజన్మ కర్మ కంప్లీట్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది మీనం వారికి, బికాజ్ ఆఫ్ రవి 6వ అధిపతి అయ్యాడు కాబట్టి. అలా 6వ అధిపతి అయిన రవి కనుక స్పాయిల్ అయ్యాడు, వాళ్ళ యొక్క బాధ్యత మీనం వారు చూసుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ రవి మరియు 9వ అధిపతి అంటే కుజుడు, రవి కనుక ఏ గ్రహాల చేత పాడైందో తెలుసుకుని ఆ గ్రహాలకు దానం ఇవ్వడము, మరియు వీలున్నప్పుడల్లా కూడా రాహువు, శని గ్రహాల దగ్గర కనుక
దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా తండ్రికి వచ్చేటువంటి ఏవైతే నెగిటివ్స్ ఉంటాయో ఈ కుటుంబ సభ్యులకి ఏదైతే నెగిటివ్ ఉంటుందో అది పూర్తిగా తగ్గుతుంది. అయితే ఇక్కడ మీనలగ్నం వారికి ఎక్కువగా ఆలోచన మీద పడుతూ ఉంటుందండి నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఆలోచన కారకుడు చంద్రుడు కాబట్టి ఏమిటి, ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి మనసంతా దాని మీద పెట్టేసి అక్కడే తిరుగుతూ ఉంటాడు. దీని నుంచి తప్పించుకోవడం ఎలాగంటే గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. లేదు నాకు పూర్తిగా అష్టోత్తరాలు నా దగ్గర ఎక్కడ అవైలబుల్ లేవంటే ఓం గౌరీదేవి అయి నమః. ఒక్కొక్క ఎనర్జీని ఒక్కొక్క గ్రహం కానివ్వండి, ఒక్కొక్క అమ్మవారి స్వరూపం కానివ్వండి ఖచ్చితంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరైనా సరే ఒక నామం ఉంటుంది లలిత సహస్రనామాల్లో, ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః. ఇది చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. మరొక విషయం ఏంటంటే కొంతమందికి చదువుకునే టైంలో మీనలగ్నం వారికి చదువుకునే టైంలో ఇట్లాంటివేవో గాలు దిగులి లేకపోతే ఇంకోటి నెగిటివ్ ఫోర్సెస్ పట్టుకున్నప్పుడు సర్వసాధారణంగా వాళ్ళ జన్మజాతకంలో బుధుడు పాడవుతాడు. బుధుడు పాడైనప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళకి కొన్ని ప్రదేశాలకి నిర్మానుషమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఇది రాహు కనెక్టివిటీ అయినప్పుడు బుధుడు నీచంలో ఉన్నాడు, ఉదాహరణకి లగ్నంలో నీచపడతాడు మీన లగ్నం వారికి, వచ్చి అక్కడ రాహుతో కనెక్ట్ అయ్యాడు అనుకోండి, ఒక్కోసారి ఎక్కడికో వెళ్ళామంటే అదేదో అసలు చాలా నిర్మానుష్యంగా ఉంది, చుట్టూ చెట్లు ఉన్నాయి కానీ అంటే ఏమిటి, ఒక ప్లానెట్ పాడైనప్పుడు అది దాని యొక్క కారకత్వం మూలంగానే మీకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. అయితే మీరు ఎంత గౌరీదేవి యొక్క అష్టోత్తరం చేసుకుంటూ ఉంటే అంత మీరు బయటపడడం జరుగుతుంది. కుంభలగ్నము కుంభరాశి, కుంభం వారికి అందరికీ ఒక ఎత్తైతే కుంభం వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని దశల్లో. అంటే మనం చూస్తుంటాం, చూసారు ఎక్కడో రోడ్డు మీద వేసారండి, దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని. అది ఎప్పుడు జరుగుతుంది, అందరికీ జరగదు. మళ్ళీ అది మీ లగ్నాధిపతి వీక్గా ఉండి మీ రవి గనక స్పాయిల్ అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడంటే అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటారు. అలాంటప్పుడు చిన్న దృష్టి తీసుకుంటే పోతుంది కూడా. కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే, అంటే పాదాలకి కారకుడు శని అవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి. అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు, ఆ మహాదశ లేదా అంతర్దశ నడుస్తుంది, తెలియని ఒక భ్రమలు. సర్వసాధారణంగా ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే నిద్ర పట్టదు, తొందరగా నిద్ర పట్టదు. ఒకవేళ పట్టినా సరే చెడు చెడు కళలు రావడం, ఎవరెవరో కళ్ళలోకి రావడం, లేకపోతే కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా, ఎదురుగా కనిపిస్తుందండి నాకు ఒక తెల్లటి ఆకారం, అదేంటో నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు. దాని అర్థం ఏమిటంటే ఒకటి, ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవడం. ఒకటి, మీ పితృదేవతలు అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం. రెండవది, మీరు భ్రమపడడం కూడా ఉంటుంది. ఎప్పుడు జరుగుతుందండి భ్రమ అనేది? దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ నిజమా అనడానికి దేవతా సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు, దానిలో ఎక్కడ కూడా తేడా రాదు మీకు. భ్రమ అనుకోండి, మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి ఉండవు. కానీ భ్రమ కాకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది, ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడవుతాడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రం మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలు, మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని. అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్ర కుజ రెండు గ్రహాలు కనుక పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుందనేటువంటి భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా అన్నదమ్ములకి కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు పర్టికులర్గా మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము, లేదా
వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు. అలా కాదు. జస్ట్ నామం, స్తోత్రం, ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది. అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక పాడయ్యాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రవి రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువగా జరుగుతాయి కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అంటే కాదు. అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు స్పాయిల్ అవుతాడు కుంభలగ్నానికి 6వ అధిపతి. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంతా తల్లి ద్వారా వస్తూ ఉంటుంది. అది కొంతకాలం ఉంటుంది. అంటే చంద్రుడు 10 సంవత్సరాల తన డ్యూరేషన్ 10 ఇయర్స్. ఒక్కొక్కసారి చంద్రుడు అంతర్దశ వచ్చింది సంవత్సరం 2 సంవత్సరాలు 6 నెలలు అట్లా వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే మనస్పర్ధలు పెరుగుతుంటాయి. కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము, ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషుల్ని ఇట్లా తిప్పేస్తున్నట్టు అంత ఏముండదు. జస్ట్ మన మైండ్ మీద, మన ఆలోచనల మీద, మనం చేసే పనుల మీద, మన రిలేషన్స్ మీద, వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే, లేదా బలి అంటుంటారు. బలి అంటే ఏదో కోళ్ళని మేకల్ని కోయడం కదా, అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి. అమ్మవారికి అంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు. కింద నుండేటువంటి దేవతా గణములు కొన్ని ఉంటాయి, వాటికి పెడతారు. వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకో కుక్కలకో లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు, గోవుకు పెట్టడము చేస్తే ఆ దోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుంభం వారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే గనక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు శని పాడయ్యాడు విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అన్నప్పుడు విదేశాల్లో ఉండగా లేకపోతే ఇక్కడి నుంచి బయలుదేరే ముందు కానీ శివాలయంలో నూనెను గనక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం గనక చదువుకున్నట్లయితే ఈ సిమ్టమ్స్ కానీ ఇబ్బందులు కానీ తొలగుతాయి.